బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు ఇక రేవంత్ సర్కార్ వరుసగా గుడ్ న్యూస్ చెప్తూ వస్తుంది. సో తాజాగా మనం చూసాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ శిల్పకళ వేదికగా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ శిల్పకళ వేదికగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. మొదటగా 2 ఎకరాలు, ఆ తర్వాత ఇక 3 ఎకరాలు, ఇలా డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి. సో ప్రస్తుతం 5 ఎకరాల లోపు రైతుల ఖాతాలో మరి రైతు భరోసా డబ్బులు జమ అయినట్టుగా తెలుస్తుంది. రెండు ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సో ముసం, ఇప్పటి వరకు ఎంతమంది రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి? సో ఇంకెంతమందికి జమ అవలసినటువంటి పరిస్థితి ఉంది? శ్రీశైలం ఖరీఫ్ సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. హఠాత్తుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికలో దానికి సంబంధించినటువంటి అకౌంట్ కు సంబంధించినటువంటి బటన్ కూడా నొక్కినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక 1-2 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా నిన్న రైతు భరోసా నిధులకు సంబంధించినటువంటి ఆ మెసేజ్లు, ఆ రైతుల అకౌంట్లలో పడుతున్నటువంటి మెసేజ్లని మనమైతే చూస్తా ఉన్నాం. ముఖ్యంగా 4,50,000 మంది రైతులకు అకౌంట్లలో 1,188 కోట్ల రూపాయలను ఇప్పటికే రిలీజ్ చేసినట్టుగా ఒక అంచనా మేరకు అయితే మనం ప్రకటించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇప్పటి వరకు రైతులకు సంబంధించినటువంటి దాదాపు 74 లక్షల మంది రైతుల అకౌంట్లలో ఈ యొక్క డబ్బులు అయితే పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 6,590 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. కానీ 1 ఎకరము, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, ఇలా మొత్తం 5 ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము డిసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో మొదటి ఎకరానికి అలాగే 2వ ఎకరానికి సంబంధించినటువంటి వాటికి మాత్రం ఇప్పటికే 6,000 చొప్పున, ఎకరానికి 6,000 చొప్పున ఈ యొక్క రైతు భరోసా నిధులైతే విడుదల చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము కొత్తగా ఏదైతే హాని పాస్బుక్ తీసుకున్నటువంటి పట్టా పాస్బుక్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి యోచిస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి వాళ్ళు కూడా కొంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి కూడా ఈసారి రైతు భరోసా డబ్బులను అకౌంట్లలో వేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం అందరికీ కూడా ఈ 2-3 రోజులలో పూర్తిగా క్లియర్ చేయబోతున్నట్టుగా మాత్రం చెప్తా ఉన్నారు. కానీ కండిషన్ సప్లై లాగా 5 ఎకరాల వరకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే జమ కాబోతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవైపు వర్షాలు పడుతుండడము, మరొక వైపు పంట సాయం కింద ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు రావడము రైతన్నల కళ్ళలో మాత్రం కొంత మేరకు ఆనందాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. రైతన్నలకు సంబంధించినటువంటి విత్తనాలు తీసుకోవడం కానివ్వండి, దుక్కు తినడం కానివ్వండి, అన్ని కూడా ఇదే డబ్బులతోనే ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి రైతన్నలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయంలో భాగంగా 5వ తారీఖు అంటే రేపు సాయంత్రం లోపల ఖచ్చితంగా అందరికీ కూడా పంపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మరి శని ఆదివారాలలో బ్యాంకింగ్ సెలవు ఉంటుంది కాబట్టి 6, 7, 8 తారీఖు డెడ్ లైన్ లాగా పెట్టుకొని 8 తారీఖు లోపల ఖచ్చితంగా అందరి అకౌంట్లలో కూడా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక రైతన్నులకైతే గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పుకోవచ్చు. సో మొదటగా మనం చూసాం, ఎప్పుడైతే యాసంగికి సంబంధించి కేవలం 2 ఎకరాలు 3 ఎకరాలకే మరి రైతు భరోసా పరిమితం అయితే, ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులను జమ చేసినట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించి అప్డేట్స్ అయితే మనం చూస్తా ఉన్నాము. తొలి రోజున 2 ఎకరాల లోపు ఉన్న వారికి జమ చేయగా ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు అందించారు. తాజాగా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం విడుదల చేసింది. ఇక 4.41 లక్షల మంది రైతుల అకౌంట్లలో 1,188 కోట్లు రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 65.76 లక్షల మంది లబ్ధిదారులకు రైతు భరోసా నిధులను అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు మొత్తం 6,590 కోట్ల రూపాయలను విడుదల చేసింది. జూన్ 30 నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. వానాకాలం సీజన్కు సంబంధించిన వీటిని రిలీజ్ చేస్తోంది. ఎకరానికి 6,000 చొప్పున విడుదల చేస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకు 9,000 కోట్లను అందించనుంది. 1.5 ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. తొలి రోజు 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు 2,482 కోట్లను విడుదల చేసింది. ఇక తొలి రోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున జమ అయింది. ఇక 9 రోజులు మొత్తం 9,000 కోట్లను జమ చేయనుంది. రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఎకరానికి 12,000 చొప్పున
ప్రభుత్వం అందిస్తోంది. వీటిని 2 విడతల్లో అందిస్తోంది. రైతులకు పెట్టుబడి సాయంగా వీటిని అందిస్తోంది. అయితే గత ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో అమలు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి కూడా రైతు భరోసా అందిస్తోంది. ఇందుకోసం జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కూడా కల్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద రైతుల ఖాతాలో దాదాపు 73.2 లక్షల మంది రైతుల ఖాతాలో 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో ఇక అమౌంట్ అయితే జమ అయినటువంటి పరిస్థితి. సో రాను రాను మిగతా వారి ఖాతాల్లో కూడా మరి రైతు భరోసా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది.